ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటూ రాత్రికి రాత్రి వెలసిన పోస్టర్స్ వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగింది. ఈ పోస్టర్స్ వేయడం సరికాదంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఈ విషయంపై టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఆ పోస్టర్స్కు తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను ఆ పోస్టర్స్ను వేయలేదు, వేపించలేదని, అంత అవసరం కూడా తనకు లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. అధిష్టానం నిర్ణయం క్లియర్గా తనకు తెలుసని, అయితే ఆ విషయం సీనియర్లకు చెబితే నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టే సైలెంట్గా ఉన్నానని తెలిపారు. అది మామూలుగా మాట్లాడుతుంటారు, అన్ని పార్టీ చూసుకుంటుంది. పార్టీ అనుమతి ఉందో లేదో పార్టీ కదా చెప్తుంది, నేను కాదు కదా. ఇప్పుడు నేను చెప్తా అనుమతి ఉందని, మీరు నమ్మరు, దానికి ఎందుకు నేను చెప్పాలా? నేనా రాత్రి నేను ఇంట్లో నన్ను యాడికి పోలేము, మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే నేనే పోయి చేసినా అని చెప్తే ఎట్లా, నేనే ఇచ్చినా అంటే ఎట్లా? అది ఎట్లుందంటే హాస్యాస్పదంగా క్వశ్చన్. నాకేం పడింది వేణికి? ఒకటి, పార్టీ నిర్ణయం క్లియర్గా నాకు తెలుసు, నేను చెప్పినా కొందరు పెద్దలు నమ్మరు, దానికి ఎందుకు డిస్కషను? పార్టీ చెప్తుంది వాళ్ళకి, ఏది ఏమైనా కూడా పార్టీ అందరికీ చెప్తుంది. పార్టీనే కదా అల్టిమేట్ లాస్ట్, నేను కాదు కదా. గందరగోళం పార్టీని తీసుకుపోవాల్సిన అవసరం ఇన్ఛార్జ్గా నాకు లేదు. 4 ఏళ్ళ నుంచి లేనోళ్ళు, ఏమీ చేయనోళ్ళు గందరగోళం ఎవరు క్రియేట్ చేస్తున్నారో పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇంతకంటే నేనేం కామెంట్ చేయలేను. నో కామెంట్స్.